వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం నవంబర్ 2025 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో మరి ఈ నెలలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన యునెస్కో వారికి సంబంధించినది. సో ఇక్కడ యునెస్కో అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది యునైటెడ్ నేషన్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి సంస్థ. యునెస్కో అని మనం పిలుస్తూ ఉంటాం. సో యునెస్కో అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్ నగరంలో ఉంటుంది. అయితే ఈ యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అని ఒకసారి చూసుకున్నట్లయితే దీనినే యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇది యునెస్కో యొక్క ఫుల్ ఫామ్. సో ఈ ఏదైతే మనం యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్గా పిలుస్తూ ఉన్నామో దీని యొక్క విధులు ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కట్టడాలను ప్రొటెక్ట్ చేయటము, కన్జర్వ్ చేయటము, అదేవిధంగా ఆ కట్టడాలకు సంబంధించి అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేసేటువంటి కార్యక్రమము యునెస్కో వారు చేస్తూ ఉంటారు. మరి కట్టడాలు అనేటువంటివి మనుషులు ఏర్పాటు చేసినటువంటి అవ్వచ్చు, లేదా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటివి కూడా కావచ్చు. సో అట్లా ఇవి యునెస్కో అనేటువంటి సంస్థ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ కట్టడాలను మనుషుల ద్వారా నిర్మించినటువంటి కట్టడాలు కావచ్చు, ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు. సో వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత వీరు తీసుకోవడం జరిగింది. సో అయితే వీళ్ళు ఈ లిస్ట్ ప్రస్తుతానికి మరి మన భారతదేశంలో యునెస్కో పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలు కావచ్చు, నేషనల్ పార్క్స్ కావచ్చు, లేదా మిక్స్డ్ సైట్స్ కావచ్చు, అవి ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుతానికి మన భారతదేశంలో 44 ఉండటం జరిగింది. ఆ 44ని ఏమని పిలుస్తున్నామంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడాలు అని మనం పిలుస్తూ ఉంటాం. సో యునెస్కో వారు ఏం చేస్తారంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి కట్టడాలకు వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి ఒక గుర్తింపుని ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ గుర్తింపిస్తే ఏమవుతుంది అంటే దాని యొక్క బాధ్యత, పరిరక్షణ బాధ్యత కావచ్చు, కన్జర్వేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఈ బాధ్యత అంతా కూడా వీరే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో ప్రస్తుతానికి ఈ రోజుకి 44 ప్లేసెస్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ని ఇవ్వటం జరిగింది. సో ఆ 44లో కొన్ని రకాలు ఉన్నాయండి. వి హ్యావ్ సమ్ టైప్స్, కొన్ని రకాలు ఉండటం జరిగింది. లైక్ ఒకటి కల్చరల్ సైట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ 44లో ఒకటి కల్చరల్ సైట్స్ అని పిలుస్తాం. దాని తర్వాత న్యాచురల్ సైట్స్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి. దాని తర్వాత ఇంకొక టైప్ ఉంటుంది మిక్స్డ్ అంటాం, అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్గా ఏర్పడినటువంటివి. సో ఇవి C&N అని చెప్తూ ఉంటాం. మరి అయితే భారతదేశంలో ప్రస్తుతం 44 ఉండగా ఈ 44లో ఎన్ని కల్చరల్ సైట్స్ ఉన్నాయంటే 36 సైట్స్ ఉండటం జరిగింది. న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే న్యాచురల్ సైట్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే వివిధ పార్కులు. సో కాంచన్జంగా నేషనల్ పార్క్ అని ఇట్లా నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అట్లా అవి ప్రస్తుతం మన భారతదేశంలో 7 ఉన్నాయండి. తర్వాత ఇంకొకటి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అని అంటాం, అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్గా మనం పిలిచేటువంటివి. సో అది ఒకటే ఉంది మన భారతదేశంలో, దాన్నే కాంచన్జంగా నేషనల్ పార్క్ అని అంటాం. సిక్కిం రాష్ట్రంలో ఉంది. సో టోటల్గా 1 ఉంది అనమాట. సో టోటల్ కలిపితే 44 భారతదేశంలో ఉండటం జరిగింది. అయితే ఇటీవల మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశిష్టత కట్టడం కానీ, నగరము కానీ, ఆ నగరంలో ఉన్నటువంటి కట్టడాలు కానీ, సో వాటికి యునెస్కో వారు జారీ చేసేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ లైన్ని ఇవ్వటానికి భారతదేశం చెందినటువంటి ఒక ప్లేస్ని నామినేట్ చేయడం జరిగింది. మరి ఆ నామినేట్ చేసినటువంటి ప్లేస్ ఏది అంటే
శ్రీపుర లేదా సిర్పూర్ నగరం. సో సిర్పూర్ లేదా శ్రీపుర నగరాన్ని భారత ప్రభుత్వం యునెస్కో వారికి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్లో ఆ లిస్ట్లో జాయిన్ చేయడానికి నామినేట్ చేయటం జరిగింది. ఇంకొక అంశం, మరి ఎందుకు భారత ప్రభుత్వము శ్రీపురం లేదా శ్రీపుర లేదా సిర్పూర్ అనేటువంటి నగరాన్ని నామినేట్ చేస్తుంది అంటే ఇది ప్రాచీన దక్షిణ కోసల రాజధానిగా ఉండేది. సో ఇక్కడ క్రీస్తు శకం 5 నుండి 12వ శతాబ్దం మధ్య వివిధ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి వివిధ కట్టడాలను కట్టడం జరిగింది. సో ఈ ప్రదేశము అన్ని మతాలకు చెందినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో శివాలయాలు ఉన్నాయి, విష్ణు దేవాలయాలు ఉన్నాయి, బౌద్ధ విహారాలు ఉన్నాయి, అదేవిధంగా జైనులకు సంబంధించినటువంటి జైన విహారాలు కూడా ఉండటం జరిగింది ఈ శ్రీపుర నగరంలో. సో మనం చూసుకున్నట్లయితే దాదాపు 22 శివాలయాలు ఉన్నాయి, 5 విష్ణు దేవాలయాలు ఉన్నాయి, 10 బౌద్ధ విహారాలు ఉన్నాయి, మరియు 3 జైన విహారాలు ఈ ప్రాంతంలో ఉండటం జరిగింది. సో మరి ఈ నగరం సిర్పూర్ కానీ శ్రీపూర్ నగరం మరి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మహానది ఒడ్డున, సో మహానది యొక్క తీరాన ఈ శ్రీపూర్ అనేటువంటి నగరం ఉండటం జరిగింది. సో ప్రాచీన భారతదేశంలో ఈ కోసల రాజధానిగా, దక్షిణ కోసల రాజధానిగా ఈ సిర్పూర్ లేదా శ్రీపురం అనేటువంటిది ఉండటం జరిగింది. సో కాబట్టి ఈ ప్లేస్ని నామినేట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో స్థానాన్ని సంపాదించడానికి. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇక్కడ ఇమేజెస్ చూడొచ్చు, శ్రీపుర నగరంలో ఉన్నటువంటి విశిష్టతమైనటువంటి కట్టడాలు. ఇంకొక టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం, అదే కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ 2025 సో జరిగింది. మరి జరిగినటువంటి ప్రాంతం ఏదో మనం తెలుసుకోవాలి. సో జరిగినటువంటి ప్రాంతం అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు అనేటువంటి ఒక నగరంలో జరగటం జరిగింది. మరి ఇది ఏ రోజున జరిగింది అన్నప్పుడు 28 నవంబర్ తేదీన జరగటం జరిగింది. మరి దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? కారణం ఏంటి అంటే ఈ టెలికమ్యూనికేషన్కి సంబంధించి వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో మన భారతదేశ భాగస్వామిగా ఉంది కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. దానితో పాటు ఇంకొక అంశం ఏంటి అంటే ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో, సో దీనిలో మన భారతదేశం వైస్ చైర్మన్గా వైస్ చైర్గా ఉండటం జరిగింది. కాబట్టి ఇది మన భారతదేశానికి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్లో ఏ అంశాలకు సంబంధించి వీరు డిస్కస్ చేశారు లేదా ఫోకస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవి అంటే, ఒకటి ఇన్నోవేషన్ అంటే కొత్తకు సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం, కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అన్నమాట. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ అండి. సో ఇటీవల మనం చూస్తూ ఉన్నాం వివిధ రకాలైనటువంటి సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి సైబర్ మోసాలు జరగకుండా ఉండాలి అంటే ఉన్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా మనం పటిష్టపరచాలి, ఏ విధంగా రెసిలియంట్ స్ట్రాంగ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అనేటువంటి అంశాలపైన వీరు ఫోకస్ చేయటం జరిగింది. సో దానితో పాటు 6G అంటే 6th జనరేషన్ని డెవలప్ చేయటం, దాంతోపాటు వివిధ దేశాలను 6th జనరేషన్ యొక్క సేవలను వినియోగించుకోవడానికి సిద్ధత చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వీరు ఫోకస్ చేసి డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం భారతదేశం వ్యాప్తంగా కూడా 5th జనరేషన్ లేదా 5G+ సేవలను అందిస్తూ ఉన్నారు వివిధ టెలికమ్యూనికేషన్స్ వారు. సో ఫర్దర్ రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఇక 6Gని కూడా, సో 6th జనరేషన్ కూడా భారతదేశంలో ఆ సేవలను తీసుకురావడం, ప్రజలకు ఆ టెక్నాలజీని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరింత టెక్నాలజీని డెవలప్ చేయడం, మరింత టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో మన భారతదేశం వైస్ చైర్గా ఉండటం జరిగింది. ఇంకొక అంశం, సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్
రివ్యూ 2025కి సంబంధించి ఏ దేశంలో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. సో జరుగుతున్నటువంటి దేశం శ్రీలంక. సో శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2025 అనేటువంటిది నవంబర్ 2025న జరుగుతూ ఉంది. సో నవంబర్ 27 to 29 మధ్య ఇది జరగడం జరిగింది. మరి అయితే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే ఏంటి అంటే ఇది ఇండియన్ నేవీ నిర్వహించేటువంటి ఒక విన్యాసం. ఇండియన్ నేవీ కావచ్చు, లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి శ్రీలంక నేవీ కావచ్చు, దానితో పాటు వివిధ దేశాలకు చెందినటువంటి నేవీలు పాల్గొని నిర్వహించేటువంటి ఈ నేవల్ విన్యాసమే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. అయితే దీనిలో వివిధ దేశాలకు చెందినటువంటి నేవల్ షిప్స్ కానీ, వెపన్స్ కానీ, లేదా సబ్మరైన్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ, లేదా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ పాల్గొనటం జరుగుతుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో. సో ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్ని నిర్వహించడం ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇంకో దేశానికి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక దేశం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఇంకో దేశానికి ట్రాన్స్ఫర్ చేయడం, వారి దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఈ దేశం ఇంపోర్ట్ చేసుకోవటం, అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని వివిధ దేశాల వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే బిజినెస్ వ్యాపారం చేయడానికి ఆయుధాల యొక్క అణ్వాయుధాలు కావచ్చు, ఆయుధాల యొక్క యుద్ధ సామాగ్రి యొక్క వ్యాపారం చేయడానికి కూడా ఇటువంటి ఫ్లీట్ రివ్యూస్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీనిలో మరి భారతదేశానికి చెందినటువంటి ఏ నేవల్ షిప్స్ పాల్గొన్నాయంటే ప్రధానంగా రెండు అండి. వన్ ఈజ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాం. ఇండియన్ నేవల్ షిప్ విక్రాంత్ పాల్గొనడం జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది ఏమిటి అంటే ఇదొక స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. సో దాదాపు ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇది విమానాలను, యుద్ధ విమానాలను, జెట్ ఫ్లైట్లను, హెలికాప్టర్లను, అపాచీ లాంటి హెలికాప్టర్లను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి క్యారీ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిదే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. సో దీన్నే మన సముద్రంలో ఒక నావల్ బేస్గా కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది శ్రీలంకలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు అటెండ్ అవ్వటం జరిగింది. సో దానితో పాటు ఇంకొకటి ఐఎన్ఎస్ ఉదయగిరి అని పిలుస్తూ ఉంటాం. ఇది కూడా స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసినటువంటి ఒక ఫ్రిగేట్ వెహికల్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రిగేట్ వెహికల్ అంటే ఫ్రిగేట్ అంటే ఏంటి అంటే యుద్ధ సామాగ్రిని మోసుకెళ్ళేటువంటి ఒక నౌకగా మనం చెప్పవచ్చు. సో దీనిపై నుంచి మనం యుద్ధం చేయవచ్చు, వివిధ ఆయుధాలను ప్రయోగించవచ్చు, దానితో పాటు న్యూక్లియర్ బాంబ్స్ని కూడా లాంచ్ చేసేటువంటి కెపాసిటీ కలిగినటువంటిదే ఈ ఫ్రిగేట్స్ అనేటువంటివి. సో భారతదేశానికి చెందినటువంటి ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, భారతదేశానికి చెందినటువంటి స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యుద్ధ విమానాలను తీసుకెళ్లేటువంటి వాహన నౌక వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇదొక అంశం. ఇంకా దీనికి సంబంధించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2025 శ్రీలంకలో దేశంలో జరిగింది. మరి నెక్స్ట్ 2026ది ఏ దేశంలో, ఏ నగరంలో, ఎప్పుడు జరగబోతుంది అంటే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వచ్చేసి 2026కి సంబంధించి 2026కి సంబంధించి ఇది ఫిబ్రవరి నెలలో విశాఖపట్నంలో, అంటే నథింగ్ బట్ వైజాగ్లో జరగబోతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి గతంలో ఇలా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్ అనేటువంటి భారతదేశంలో జరిగినాయి అంటే జరిగినాయండి. గతంలో కూడా మనం చెప్పవచ్చు 2016లో కూడా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగడం జరిగింది ఇండియాలో. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక వ్యవస్థ న్యూస్లో ఉంది. సో ఆ వ్యవస్థే డోమ్ టెక్నాలజీగా మనం చెప్పవచ్చు. అంటే అంతరిక్షాన్ని, స్పేస్ని, ఆ దేశానికి సంబంధించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో, గగనతలం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఈ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది. సో మరి ఇప్పుడు ప్రస్తుతం అది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇటీవల ఇటలీ దేశం అండి,
సో ఇటలీ దేశం ఆ దేశంలో ఉన్నటువంటి గగనతలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. దాన్నే మైకల్ ఆంజలో డోమ్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. సో సింపుల్గా మనకి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అంటే లైక్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మైకెల్ ఆంజలో డోమ్ టెక్నాలజీని ఏ దేశము ప్రవేశపెట్టింది అని క్వశ్చన్స్ రావచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఇటలీ దేశం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ వ్యవస్థని డెవలప్ చేసినటువంటి సంస్థ ఎవరు అంటే లియోనార్డో. సో లియోనార్డో అనేటువంటి సంస్థ వీరు టెక్నాలజీని డెవలప్ చేయటం జరిగింది. ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి సంస్థ అన్నమాట. సో వీరు ఈ టెక్నాలజీని ఇటలీ దేశానికి అమ్మటం జరిగింది. మరి ఇట్లాంటి టెక్నాలజీ కేవలం ప్రస్తుతం ఇటలీలోనే ఉందా, మరి ఇంకా ఏదైనా దేశాలలో ఉందా అంటే దాదాపు చాలా దేశాల్లో ఈ డోమ్ టెక్నాలజీ, సో గగనతలాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ, దాన్ని ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అని అంటాం. సో దాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీగా మనం పిలుస్తూ ఉంటాం. అట్లా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో థర్డ్ వ్యవస్థ అని అంటాం. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో థర్డ్ వ్యవస్థ, ఓకేనా. సో ఈ టెక్నాలజీ ఉంది. సో ఈ టెక్నాలజీ అమెరికా దేశాన్ని గగనతలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఇంకా అదేవిధంగా రష్యా దేశానికి చెందినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ ఆ దేశంలో ఉంది, రష్యాలో. చైనాలో HQ-9 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా S-400 అనేటువంటి టెక్నాలజీ భారతదేశంలో ఉంది. మీకు ఇక్కడ కనిపించవచ్చు S-400 రష్యా దగ్గర ఉంది, మరి భారతదేశం దగ్గర కూడా ఉంది అని. అవునండి. సో భారతదేశానికి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని అందించినటువంటి దేశము రష్యా. సో ఇటీవల మనం రష్యా దేశం నుంచి S-400 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వాహనాలు ప్రస్తుతం మన భారతదేశం దగ్గర 3 ఉండటం జరిగింది. ఒక 2 చైనా బోర్డర్ దగ్గర, ఒకటేమో పాకిస్తాన్ బోర్డర్ దగ్గర మనం డిప్లాయ్ చేయటం జరిగింది. అంటే ఇవి ఫిక్స్డ్ కాదు, పరిస్థితిని బట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇటీవల మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ యొక్క టెర్రరిస్టులకు సంబంధించి ఘర్షణ జరిగినప్పుడు ఆ యొక్క పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మ్డ్ సోల్జర్స్ ఉపయోగించినటువంటి ఆ వెపన్స్ని, మిసైల్స్ని నిరోధించినటువంటి వ్యవస్థ S-400గా మనం చెప్పవచ్చు అండి. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ S-400 అనేటువంటి వ్యవస్థ అంటే ఇది ఒక వెహికల్ పైన ఉంటుంది, వాహనం పైన ఉంటుంది. సో దీన్ని మనం ఒక ప్లేస్లో డిప్లాయ్ చేస్తే కనుక దాని చుట్టూ దాదాపు ఒక 400 కిలోమీటర్ల మేర ఎటువంటి మిసైల్ వచ్చినా కానీ ఆ మిసైల్ని వెంటనే S-400 అనేటువంటి వ్యవస్థ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ డోమ్ అనేటువంటి టెక్నాలజీ ఉంది. సో ఐరన్ డోమ్, S-400, HQ-9 లేదా థాడ్ అనేటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా ఆ దేశం యొక్క గగనతలాన్ని, స్పేస్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇటీవల మనకు ఇంకొక అంశం న్యూస్లో ఉంది. అంటే రీసెంట్గా జరిగినటువంటి SSC CGLలో అడిగినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్. సో అంటే క్వశ్చన్ వచ్చేసి ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ దేశం యొక్క థాడ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ఏ దేశానికి బదలాయించడం జరిగింది అనేటువంటి క్వశ్చన్ని అడగడం జరిగింది. సో అక్కడ చూసుకుంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్కు ఆ టెక్నాలజీని వీరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనేటువంటి అంశం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు భారతదేశం S-400 ఏ దేశం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం? రష్యా దేశం నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. దానితో పాటు ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. సో రష్యా అదేవిధంగా భారతదేశం, సో రష్యా యాజ్ వెల్ యాజ్ ఇండియా, ఈ 2 దేశాలు కలిసి ఒక మిసైల్ టెక్నాలజీని డెవలప్ చేశాయి. ఆ టెక్నాలజీనే బ్రహ్మోస్ అని మనం పిలుస్తూ ఉంటాం, బ్రహ్మోస్. సో రష్యా దేశము, భారతదేశం 2 దేశాలు కలిసి ఒక కొత్త అడ్వాన్స్ మిసైల్ టెక్నాలజీని డెవలప్ చేశాయి.
మరి ఆ మిసైల్కి పెట్టినటువంటి పేరు బ్రహ్మోస్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. మరి బ్రహ్మోస్ అని ఎందుకు పెట్టారు అంటే, ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరును మనం విభజన చేస్తే 2 పేర్లు వస్తాయండి. ఒకటి బ్రహ్మపుత్ర అని ఒక పేరు మనం చూడొచ్చు, ఇంకోటి మాస్కో అనేటువంటి ఇంకొక పేరు అండి. సో బ్రహ్మోస్ అనేటువంటి పేర్లు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, దీని యొక్క రీజన్ ఏంటి అంటే, ఇక్కడ 2 దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదుల యొక్క పేర్ల కలయికతో ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరుని ఈ మిసైల్కి నామకరణం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో బ్రహ్మోస్ అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంది. సో టిబెట్లో పుట్టినటువంటి బ్రహ్మోస్ అనేటువంటి నది ఆ దేశంలో యార్లంగ్ సాంగ్పో అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి అదే బ్రహ్మపుత్ర నది భారతదేశం వైపు ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దగ్గర అక్కడ దిహాంగ్ దబాంగ్ అనేటువంటి ఒక పర్వత శ్రేణుల దగ్గర యూటర్న్ తీసుకొని అక్కడ నుంచి ఆ దిహాంగ్ లోయల ద్వారా ఇది మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అస్సాంలో ప్రవహించి అస్సాం నుంచి ఫైనల్గా గంగాతో ఈ నది కలిసి ఫైనల్గా ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఆ బ్రహ్మపుత్ర నదిలో అదేవిధంగా రష్యా దేశంలో మాస్కో అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంది. సో మాస్కోలో బ్రహ్మ తీసుకొని ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరుని ఈ మిసైల్కి నామకరణం చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సౌదీ అరేబియా అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో రియాద్ అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక మెట్రో ట్రైన్ సర్వీస్ని ప్రారంభించారు. మరి దాని యొక్క విశిష్టత ఏంటి అంటే, ఆ మెట్రో ట్రైన్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఆ ట్రైన్ సర్వీసెస్ అనేటువంటివి డ్రైవర్ లేకుండా అంటే డ్రైవర్లెస్, సో డ్రైవర్ రహితగా, సో డ్రైవర్ లెస్ ట్రైన్స్ ఈ మెట్రో నెట్వర్క్ అన్నమాట. అర్థమైంది కదా. సో ఎందుకు ఇది మనం డిస్కస్ చేస్తున్నాము అంటే, ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి డ్రైవర్ రహిత మెట్రో నెట్వర్క్ కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం అందుకోసమే దీన్ని మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. సో ఇటీవల క్వశ్చన్స్ రావడం ఛాన్స్ ఉంది. ఇటీవల ఏ దేశము ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవర్ రహిత మెట్రో నెట్వర్క్ని ప్రారంభించింది అనేటువంటి కాన్సెప్ట్. సో సౌదీ అరేబియా అనేటువంటి దేశంగా మనం చెప్పొచ్చు అండి. సో వీరు GOA4 మోడల్ని వీరు ఉపయోగించారు ఈ యొక్క టెక్నాలజీని మెట్రో నెట్వర్క్ని డెవలప్ చేయడానికి. ఇంకొక అంశం మనం చెప్పుకోవచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మెట్రో నెట్వర్క్ ఉంది. సో గతంలో L&T ఆధ్వర్యం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంటే లైక్ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ అయినటువంటి మెట్రో సర్వీస్ ఏదైతే ఉందో, సో ఇది భారతదేశంలోనే అతి పొడవైనటువంటి మెట్రో నెట్వర్క్గా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని కూడా ఇటీవల విస్తరించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. phase 2 అండ్ phase 3 అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయడం, దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి, ఇండస్ట్రియల్ సిటీస్కి ఆ యొక్క మెట్రో సేవలను అందించేటువంటి కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వము చేస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూడవచ్చు, రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం. సో ఆసియా పవర్ ఇండెక్స్ 2025ని విడుదల చేశారు. మరి ఆసియా పవర్ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి ఇన్స్టిట్యూట్ లేదా సంస్థ ఎవరు అంటే లోవి ఇన్స్టిట్యూట్. సో లోవి ఇన్స్టిట్యూట్ వారు ఈ యొక్క రిపోర్ట్ని, ఏషియా పవర్ ఇండెక్స్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ సంస్థ ఏ దేశంలో ఉంది అంటే ఆస్ట్రేలియా దేశంలో ఉండటం జరిగింది. మరి ఈ ఆసియా పవర్ ఇండెక్స్కి దేనికి సంబంధించింది అంటే, ఏ దేశము దాని యొక్క ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, ఫుడ్ ప్రొడక్షన్ కండిషన్స్ ఏంటి, పొలిటికల్ కండిషన్స్ ఏంటి, లోకల్ కండిషన్స్ ఏంటి, డెమోక్రసీ కండిషన్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకొని ఆ డేటా మొత్తం తీసుకొని ఈ యొక్క ఆసియా పవర్ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. ఓకేనా. మరి ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 3గా మనం చెప్పవచ్చు.
సో యాజ్ పర్ ఏషియా పవర్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉన్నాం. అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు మనం, సో ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా, అంటే 3వ స్థానంలో, 3వ అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఈ రోజున భారతదేశం ఉండటం జరిగింది. మరి ఫస్ట్ 1-2 ప్లేసెస్లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండగా, సెకండ్ ప్లేస్లో చైనా దేశం ఉండటం జరిగింది. సో చైనా, యుఎస్ఏ, అదేవిధంగా చైనా రెండు కూడా సూపర్ పవర్స్గా ఉండడం జరిగింది ఆసియా ఖండంలో. నెక్స్ట్ ప్లేస్లో ఇండియా, సో మేజర్ పవర్గా, సో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా మన భారతదేశం 3వ స్థానంలో ఉండడం జరిగింది ఏషియాలో. నెక్స్ట్ సో లీస్ట్ ప్లేసెస్లో మనం చూసుకుంటే, అంటే లైక్ లీస్ట్ అంటే ఇంకా ఫర్దర్ స్థానాల్లో మనం చూసుకుంటే జపాన్ 4th ప్లేస్లో, రష్యా 5th ప్లేస్లో, అండ్ మన పొరుగునే ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ 16th ప్లేస్లో, 16వ స్థానంలో ఉండటం జరిగింది అనమాట. మీకు సందేహం రావచ్చు, ఏషియా పవర్ ఇండెక్స్ అనేటువంటిది ఏషియా ఖండంలో ఏ దేశం శక్తివంతమైనటువంటిది చెప్పేటువంటి నివేదిక, మరి అట్లాంటిది యుఎస్ఏ ఎందుకు ఉంది అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ వీరు ఈ యొక్క లోవి ఇన్స్టిట్యూట్ వారు కన్సిడర్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే, ఆ దేశం ఏ ఖండంలో ఉన్నప్పటికీ కూడా ఏషియా ఖండంలో దాని యొక్క శక్తి ఏ మేరకు ఉంది అనేటువంటి చెప్పేటువంటి రిపోర్ట్ అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటిది వెస్టర్న్ కంట్రీ అయినప్పటికీ కూడా, నార్త్ అమెరికా వెస్టర్న్ కంట్రీ అయినప్పటికీ కూడా దాని యొక్క ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఏషియాలో ఎందుకు తీసుకున్నారు అంటే, అది ఏషియాలో ఈ దేశము ఏషియా ఖండంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.